Over the years, I can say probably one political leader where regularly I am going to die, but it has been promoted in the regarding to on the place, we are two small things. We are very strong in salient India. On east coast, guiding kilometers. We are planning to build every 15 kilometers one port urban state model. Within the state, we are going to airport, even some more airports we are going to build. Throughout the state, we can reach within 1 year. And logistics, we are going to build one of the best logistics in India. And also, you see here, these are doing business from the beginning we are number one. Now we have changed the gear also to the business. Because in this competitive world, always investment for the factor. And I strongly believe to serve the people in a better way. We have to see it well. Then only we can raise the revenue, whereby we can eradicate the poverty. In 2024-25, we have grown at a rate of 3.25%. Even earlier, we are number one posting in 90. Here we are 30.55%. You can see here for the last 15 months, we are able to bring 21 separate specific policies of that. And also, our honorable Prime Minister has created a vision which is for us 2047. My government has got Swarna Andhra Pradesh 2047. These policies can diverse sectors in technology, information technology process, from clean energy to electronic manufacturing, providing both the government and private sector.
అలాగే యోగాకి వ్యక్తిగతంగా ఆ పార్టీ అధ్యక్షురాలు అది కూడా మీరు చెప్పండి. మీరు పార్టీని నచ్చినట్టు మరి చెప్పండి. మీ పార్టీ ఇన్ఛార్జి లేదంటే ఏఐసిసి సభ్యులు లేదంటే పార్టీలో మీకున్నటువంటి నాయకులు చెప్పండి కదా. లేదంటే వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బందరకోటలో ఈరోజు దగ్గర 30 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే హనుమాన్ దేవాలయం ఉంది, హనుమాన్ దేవాలయం రోడ్డు అటు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు ఇచ్చినటువంటి రోడ్డు
అది ఆ దేవాలయానికి వెళ్ళడానికి భక్తులు కానీ రేపు భవిష్యత్తులో ఆ ప్రాంత అభివృద్ధి కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అక్కడ రేపు అలాగే ఇక్కడ మన్నపేట దేవాలయానికి కొలంబరాష్ట్రం దేవాలయానికి భక్తులకు ఉపయోగపడుతుంది. వారు కూడా సౌకర్యార్థం ఇక్కడ తీసుకుబడి నిర్మాణం చేయడానికి ఈరోజు చూపించబడింది. మనస్ఫూర్తిగా మరి మినిస్టర్ గారిని అద్భుతాన్ని అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ మున్సిపాలిటీలో కూడా గత ప్రభుత్వంలో ఆనాడు పాలకులు చేసినటువంటి ఆ రోజు ఏదైతే మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ కేంద్రాలు కూడా అనుకుంటూ మ్యాక్సిమం ఫండ్ కూడా కట్టడంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం 5 సంవత్సరాల్లో ఒక దశ కూడా తీసుకోకుండా ముడా నుంచి లాస్ట్ నేను చేసినటువంటి బట్టి నుంచి కొన్ని వర్షాలు అని చెప్పి కేవలం ఎన్నికల లబ్ధి పొందడం కోసం కొబ్బరిగా కొట్టుకుంటారు. ఎక్కడ కూడా 5 ఎన్నికలు మరి ఇవాళ నేను అందరూ అభివృద్ధి తీసుకుంటే చాలా కొత్తగా పార్లమెంట్ సభ్యులుగా బాలచౌరి గారు కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసన సభ్యులుగా అవకాశాలను కూడా తీసుకొస్తున్నాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రిక్వెస్ట్ చేసి డ్రైనేజీకి 13 కోట్ల రూపాయలు ఏదైతే గ్యాప్లు ఇమీడియట్గా కలిపితే డ్రైన్ అవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ఫస్ట్ ఇయర్ డ్రైన్ కూడా మొన్ననే తీసుకోవడం జరిగింది. ఆ వాటర్ అంతా రక్షణ గురించుకోవడం వల్ల డైరెక్షన్ వారిగా మొత్తం ఆ వాటర్ రావడానికి అలాగే కోర్టు రోడ్డు కూడా ఇవాళ వైరం చేయడానికి అది ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు. దాంతో కూడా డ్రైన్ తీసుకొచ్చి పనిచేస్తారు. టోటల్ బందర్లో ఎక్కడ కూడా నీళ్ళు నిలబెట్టాలి తెలియదు కదా ముందుకెళ్తా మరి తెలుసా. నేను ఒక 3 నెలల బట్టి కోరుకుంటున్నాను. గుంటూరు కేరళ డిస్ట్రిక్ట్ అని తిరిగితే మన 7 నెలల 19వ తారీఖు కొనుక్కున్నాను. కొనుక్కుని ఆ రోజు ఒక 30 లక్షలు తీసుకొద్దామనేసి అన్ని అమౌంట్ చేసిన తర్వాత ఇంకో నెల 2వ తారీఖు పొద్దున్న 8 గంటలకు బయలుదేరారు. కూర్చు నుంచి బయలుదేరిన తర్వాత రామేశ్వరం 3వ తారీఖు 10 గంటలకి వచ్చాం. ఆ రోజు బిజీ తీసుకెళ్ళిపోయి బిజీ లేకపోతే రామేశ్వరం బిజీ ట్రాన్స్పోర్ట్ బిజీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ కలిసి అక్కడ మనం అమౌంట్ కడితే చెప్పడంలో వచ్చి ఆ కణాలు చూసి ఫోటో బట్ట పంపిస్తారు అనమాట. అప్పుడు ఏంటంటే పెట్రోల్ పక్కకి మమ్మల్ని ఆఫ్ చేస్తారు. అది పోయినది తెచ్చి ఆఫ్ చేసి పోయినది తెచ్చి 12 గంటల కల్లా బయలుదేరుతాం ట్రాన్స్పోర్ట్ కలిసి అక్కడ ఎక్కడికి వచ్చి బిజీ బయలుదేరిపోతే సరిగ్గా 5:30కి నేను అలా సాగర్ పట్టాను. డ్రైవర్ టీవీలో ఉన్నాడు. వచ్చి తీసుకున్నాను ఫుల్ డ్రైవర్ అని చెప్పి అమ్మ తెలంగాణ వెళ్ళిపోతున్నాం. బోటు ఫుల్ వెళ్ళిపోతున్నాం. వెనకాల ఫుడ్ బోట్ వస్తుంది. నేనే చూసుకున్నాను. 7 మంది చేసి ఫుడ్ కూడా వస్తుంది. ఇంకేదేమో అనుకున్నాం. నువ్వు వెళ్ళిపోతుంది ఇండియా శ్రీలంక నేను మా రూట్లో వెళ్ళిపోతుంది కదా. మీరు ఇప్పుడు 3 కిలోమీటర్స్ లోపల నుంచి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు జనరల్ తమిళనాడు గురించి తమిళనాడు తమిళ వచ్చినాము హిందీ వచ్చి అయితే మమ్మల్ని వచ్చి ఇక్కడ పెట్టేసి నేను ముందు వాళ్ళు నలుగురు వచ్చే ముందు మళ్ళీ అంతనే ఇంకొక వచ్చింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా బోటు తప్ప తీసుకుపోతుంది.
రెడీగా తెలుగు మొత్తం రెడీగా ఉన్నారు. ఇంకా మమ్మల్ని ఎక్కడ పెట్టేసి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే మనం ఈ డ్రైవింగ్ హౌస్ మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంది.
సాధ్యపడదు. ఒక్కొక్క మహిళకి ఎంత బాధ్యపడదు, ఒక రైతుకి ఎంత బాధ్యపడదు, ఒక వ్యక్తికి ఎంత బాధ్యపడదో వాటి కాదు మనం వీళ్ళని తీసుకున్నాం. మరి ఎందుకు హైదరాబాద్ అక్కడ కూడా మంచి విధంగా ఉంటారు. వెళ్తారు హైదరాబాద్ నుంచి మరి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా తిరిగి ఊళ్ళలో వస్తారు. మరి ఎల్లుండి హైదరాబాద్ ఉండి కనుక రేపు ప్రతి ఇంటికి బాకీ కార్డు పెట్టాలి. మీ అందరికీ ఇప్పుడు గ్రామాల వాళ్ళ బాకీ కార్డు అందజేస్తారు. మీ గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, సర్పంచ్ పార్టీ ఎంపీటీ, ఇక్కడ చూసిన నాయకులు అందరూ కలిసి పొద్దున్నే కలిసి అందరూ కలిసి అందరూ కలిసి కట్టినారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో దుర్గాష్టమి అమ్మవారిని ఎనిమిదో రోజు కార్యక్రమం జరుగుతాము. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమ్మవారికి పూజలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా మచిలీపట్నం బందరకోట గ్రామంలో కోదండరామస్వామి దేవాలయంలో ఉన్న లలిత అమ్మవారికి ఈరోజు దుర్గమ్మవారి అవతారంలో అది భక్తులకి దర్శనం జరుగుతుంది. అమ్మవారు ప్రత్యేక పూజలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. కుంకుమ పూజ, అలాగే అమ్మవారి హోమం, దుర్గా హోమం, అదేవిధంగా ఈరోజు పుష్పాటు కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి ప్రత్యేకం చేస్తాము. అది అమ్మవారి ఆశీర్వచనాలు అందరికీ ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో విజయవాడ ఇంద్రకీలాద్రితో ఉన్న దుర్గమ్మని దర్శించుకుని వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో రాష్ట్రానికి ఇంకా శుభాలు జరగాలని, ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతంలో బందరకోట పనులు విజయవంతంగా పూర్తయి 2006లో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి 2026లో ప్రారంభోత్సవం చేసుకోవాలని చెప్పి ఆశిస్తాము. తప్పకుండా అమ్మ ఆశీర్వచనాలతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా, విద్యాపరంగా, ఇటు పోటీ పరంగా కూడా ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి వస్తుందని చెప్పి భావిస్తూ మరొకసారి అందరికీ
ప్రజలకు ఒక విశిష్టత ఉంది. 148 కింద స్థాపించింది. నాకు కలిసి అంతకంటే ముందే 200 ఏళ్ళు అవుతుంది. అయితే మాకున్న జీవితకాలం ప్రకారం నేను ఎదురయ్యే చూడండి వినాయక నవరాత్రులు చేస్తాను, అలాగే దేవి నవరాత్రులు చేస్తాను. ఈసారి కొంచెం ప్రత్యేకత ఏంటంటే దేవి నవరాత్రులు అంటే 9 రోజులు అంటారు, కానీ ఈసారి 11 రోజులు అన్నమాట. 22 నుంచి 2 తారీఖు వరకు కూడా 2 వరకు కూడా నవరాత్రులు జరుగుతాయి. రాజు 9వ రోజు ఈ రోజు మహాలక్ష్మి అవతారం తల్లి భక్తులు ఇస్తున్నది. భక్తిగా మాకు అంటే భక్తుల దగ్గరికి వచ్చిన కొన్ని అందరూ కూడా నడుచుకోండి ఏ రూపంలో ఐదు కోట్ల కరెన్సీతో 7 బంగారు 12 కేజీల సిల్వర్తో అమ్మవారిని భోజనం అలంకరిస్తున్నాము. ప్రజలందరూ కూడా వచ్చి ధరించి జీవన తీసుకుంటున్నారు. ఇది మాకు చాలా ఆనందకరం. ఇది గత 30 ఏళ్ళకి 30 ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. అయితే మాకు ఫ్యూచర్లో మాకు ఏంటంటే ఆలయ నిర్మాణం అవుతున్నది. ఆ నిర్మాణం కోసం ఈసారి కంప్యూటర్ చేయాలని అనుకుని దీన్ని బాగా తయారు చేయడానికి చూస్తున్నాను. అందుకే మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి మాకు రెగ్యులర్గా మా కవరేజ్ చేస్తున్నాం. వైసీపీ వారు కూడా మాకు ప్రత్యేకత ఇవాళ ఈ కరెన్సీ నోట్స్ మీద ముందు రూపాయలు ఉన్నాయి, 2 రూపాయలు నోట్లు పెట్టి 5 రూపాయలు, అలాగే 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు, 500 రూపాయలు మొత్తం నోట్లు అన్ని అవైలబుల్ అయితే 1-2 రోజులు కాబట్టి మా భక్తులు ఎవరైతే ఉండడం వల్ల ఆగిపోలేదు. ఇదంతా ఒక రోజులో మేము చేసింది కాదండి. గత 15 రోజులు పెట్టి మా ఈ కార్యక్రమం మాకు తీసుకొచ్చింది. 15 రోజులు పెట్టి రోజు రాత్రి 11 గంటల వర్కౌట్ చేసుకొని 9 అవతారానికి చేశాను. ఈ 9 అవతారానికి ఇవాళ మహాలక్ష్మి అవతారం మా అమ్మవారికి ప్రత్యేకత బంగారు చేరున్నది. ఆ బంగారు మహాలక్ష్మి అవతారం చేస్తున్నారు. ఇదంతా కూడా భక్తులకు ముందుగా తెలియపరుస్తుంటాం. అందుకోసం సందేశాలుగా కూడా చాలా మంది
రేపు హెల్త్ కష్టపోతున్నారు అలా మీ ఫీలింగ్ ఐసీటీవీ ప్రోగ్రామ్స్ లో మీకు ఏం బాగా ఏం బాగా ఇష్టం అండి